హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అప్డేట్స్ కొరకు. ఓకే, ఈరోజు మనం ఏంటంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా అల్గారిథమ్స్ అప్లై చేయాల్సినప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కానీ, నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కానీ అవి అప్లై చేయాలన్నప్పుడు ఈ డేటా ప్రాసెసింగ్ స్టెప్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డేటా సెట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, దీనిలో ఏంటంటే 25 రోస్ ఉన్నాయి అండ్ 7 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే సమ్ మిస్సింగ్ డేటా ఉందన్నమాట. ఈ మిస్సింగ్ డేటాని ఫుల్ఫిల్ చేయడం కోసం మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ డేటాని ఫుల్ఫిల్ చేయడం కోసం ఏంటంటే ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి రీప్లేస్ మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కాలంలో చూస్తే ఏంటంటే ఇక్కడ సింగిల్ మ్యారీడ్ డైవర్స్ అని ఉంది కదా, ఈ కాలంలో వచ్చేసి ఏంటంటే సింగిల్ వచ్చేసి మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ కాబట్టి ఈ ప్లేస్లో ఏంటంటే ఈ మిస్సింగ్ డేటా ప్లేస్లో సింగిల్ అనేది రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కాలం తీసుకున్నారనుకోండి, యూజ్డ్ కార్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ కాబట్టి సో మనం ఏంటంటే యూజ్డ్ కార్ ఎక్కడెక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సెట్లో ఏంటంటే ఓన్లీ ఒక స్పేస్ ఒక మిస్సింగ్ డేటా ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 10 మిస్సింగ్ డేటాస్ ఉన్నా కానీ మనం ఇదే మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట, మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ అనేది. ఓకే, యూజ్డ్ కార్ కానీ సింగిల్ కానీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రిమూవ్ ద మిస్సింగ్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ టెక్నిక్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఈ ఒక పర్టికులర్ డేటా మిస్ అయింది అనుకోండి, ఈ టైంలో ఏంటంటే కంప్లీట్ రోని డిలీట్ చేసుకొని ఏంటంటే మనం డేటా అనేది కంప్లీట్గా ప్రాసెసింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ టైంలో ఏంటంటే అన్ని ఎక్కడెక్కడ డేటా మిస్సింగ్ ఉందో ఆ రోస్ అన్ని డిలీట్ అయిపోతాయి, అంటే ఈ 4 రోస్ డిలీట్ అయిపోతాయి అనమాట. ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో ఆ మిస్సింగ్ డేటా ఉన్న కంప్లీట్ రోస్ అనేవి డిలీట్ అయిపోతాయి ఈ టెక్నిక్లో. ఓకే, నెక్స్ట్ ఫిల్ విత్ మీన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ ఐ థింక్ ఆల్రెడీ మీకు తెలుసు, ఈచ్ కాలం వైజ్గా మనం ఏంటంటే మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఫర్ ఫ్లోటింగ్ వాల్యూస్ కానీ ఇంటీజర్ వాల్యూస్ కానీ. ఓకే, ఆ మీన్ వాల్యూ ఏంటంటే ఈ మిస్సింగ్ డేటాలో మనం రీప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, అలాగే ఏంటంటే మనం మీడియన్ వాల్యూ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. నెక్స్ట్ ఫిల్ విత్ మీడియన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ వే మనం మీడియన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఈ పర్టికులర్ కాలమ్కి ఆ మీడియన్ వాల్యూ ఎక్కడెక్కడ డేటా మిస్ ఉందో ఆ మీడియన్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేను డేటా ఒక 5 శాంపిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ మీడియన్ వాల్యూ వచ్చేసి 3. ఈ లెఫ్ట్ సైడ్ 2 అండ్ రైట్ సైడ్ 2 స్కిప్ చేయాలి. ఈ మిడిల్ వాల్యూ వచ్చేసి మీడియన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిల్ విత్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడెక్కడ డేటా మిస్సింగ్ ఉందో ఆ ప్లేస్లో ఏంటంటే మనం జీరోతో మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది అదర్ టెక్నిక్. నెక్స్ట్ ఫిల్ అండ్ బీ ఫిల్ మీన్స్ ఫార్వర్డ్ ఫిల్ అండ్ బ్యాక్వర్డ్ ఫిల్. ఓకే, లాస్ట్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ఫార్వర్డ్ ఫిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ది యూజ్డ్ కార్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది, దిస్ ఇస్ ఫార్వర్డ్ ఫిల్. అలాగే సింగిల్ వచ్చేసి డేటా వచ్చేసి ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది, అలాగే 12 వచ్చేసి ఇక్కడ రీప్లేస్ అవుద్ది. నెక్స్ట్ 48 వచ్చేసి ఇక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. ఇది ఫార్వర్డ్ ఫిల్. బ్యాక్వర్డ్ ఫిల్ అంటే న్యూ కార్ వచ్చేసి అంటే 10th రో నుంచి 9th రోకి రీప్లేస్ అవుతాయి అనమాట. అలాగే 21th రో నుంచి 20 రోకి రీప్లేస్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 26th రో లేదు కదా, ఆ టైంలో ఏంటంటే ఏమీ ఫిల్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్యాక్వర్డ్ ఫిల్లో ఏం ఫిల్ అవ్వదు. ఇక్కడ 24 ఫిల్ అవుతుంది బ్యాక్వర్డ్ ఫిల్లో. ఈ యొక్క రోలో ఉన్న డేటా ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట బ్యాక్వర్డ్ ఫిల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ప్లేసెస్లో మనం ఈ డేటాని ఫుల్ఫిల్ చేయలేం కదా, అప్పుడు ఏంటంటే ఫార్వర్డ్ ఫిల్ బ్యాక్వర్డ్ ఫిల్ యూస్ చేసుకుంటే మనం కంప్లీట్ డేటా సెట్ని ఎక్కడ మన మిస్సింగ్ డేటా అవ్వకుండా ఈ రెండు టెక్నిక్స్ యూస్ చేసుకొని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయొచ్చు. ఓకే, ఈ అన్ని టెక్నిక్స్ యూస్ చేసుకొని ఏంటంటే మనం మిస్సింగ్ డేటాని మన డేటా సెట్ని మనం ఎఫిషియెంట్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట, ఎఫిషియెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం కేటగోరియల్ నుంచి కంటిన్యూస్కి మనం ఆ, ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ అండ్ మెరిటల్ స్టేటస్ వచ్చి ఈ 2 కాలమ్స్ వచ్చేసి కేటగోరియల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఎంఎల్ అల్గారిథమ్స్ అప్లై చేయాలంటే నాకు కంప్లీట్లీ కంటిన్యూస్ డేటా కావాలి. ఓకే, ఆ టైంలో ఏంటంటే మనము డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసుకొని మనము ఈ కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ని కంటిన్యూస్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టెక్నిక్స్ వచ్చేసి లేబుల్ ఎన్కోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలంలో వచ్చేసి సింగిల్ మ్యారీడ్ అండ్ డివర్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లేబుల్ ఎన్కోడింగ్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ వచ్చేసి జీరోగా రీప్లేస్ అవుతుంది, అలాగే మ్యారీడ్ 1, నెక్స్ట్ డివర్స్కి 2. ఓకే, ఇదేంటంటే లేబుల్ ఎన్కోడింగ్లో ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఈచ్ లేబుల్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అలాగే వన్ హాట్ కోడింగ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెరిటల్ స్టేటస్ కాలం ఉంది. ఓకే, ఈ కాలంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కేటగరియల్ ఇన్ఫర్మేషన్గా మార్చాలంటే నాకు అగైన్ 3 కాలమ్స్గా నేను కేటగిరీ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే నా సింగిల్ నేను రిప్రజెంట్ చేయాలంటే ఈ సింగిల్ కాలంలో 1 చేసేసి నెక్స్ట్ మ్యారీడ్ అండ్ డివర్స్ కాలంలో 0 0 అని ఫిల్ చేస్తాను అనమాట.
ఓకే, నెక్స్ట్ మ్యారీడ్ అంటే మ్యారీడ్ కాలంలో 1 చేస్తాం, అన్ని 0 చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది, మనం డేటా మనం మ్యానిపులేషన్ చేయాలంటే. ఓకే, ఈ టెక్నిక్లు ఏంటంటే నాకు 3 కాలమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 3 టైప్స్ ఉంటే 3 కాలమ్స్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఫోర్త్ టైప్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫోర్త్ కాలం కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఏ పర్టికులర్ టైప్ అయితే సింగిల్ అయితే ఆ సింగిల్ కాలంలో 1 ఉంటుంది, రిమైనింగ్ 0 ఉంటుంది. ఈ టెక్నిక్లు ఏంటంటే కంప్లీట్గా మనం బైనరీ ఇన్ఫర్మేషన్తోనే మనం రిప్రజెంటేషన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మీరు చూడండి కంటిన్యూస్ ఇంప్రూవ్ 0 1 2 3 అంటిల్ మ్యాక్స్ వాల్యూ కూడా మనకి ఇక్కడ ట్రీట్ అవుతుంది. ఇదే డిఫరెన్స్ బిట్వీన్ మనకి 1 లేబుల్ అండ్ కోడింగ్ అండ్ 1 హార్డ్ కోడింగ్. అదే లాస్ట్ వచ్చేసి మనం ఏంటంటే ప్లాటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. హిస్టోగ్రామ్ ప్లాట్ అండ్ ఆల్సో బాక్స్ ప్లాట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బాక్స్ ప్లాట్లో ఏంటంటే డిటెక్టింగ్ అవుట్ లేయర్స్ ఎలా డిటెక్ట్ చేయాలి అండ్ ఎలా ఫిల్టర్ చేయాలి కూడా మనం లాస్ట్ ఈ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏంటంటే మనము ప్రాక్టికల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఇది మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ ఎలా చేయాలి, ఇవన్నీ మనం ఇప్పుడు ల్యాబ్లో ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం ఎలా ప్రాక్టికల్గా మనం త్రూ చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే నాకు ఈ పర్టికులర్ లైబ్రరీస్ కావాలి, నేను ప్లాటింగ్ చేయాలంటే కానీ సీబోన్ ప్యాకేజ్ కానీ మ్యాట్లాబ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎరేస్తో వర్క్ చేయాలంటే నంపై కావాలి. నెక్స్ట్ పాండాస్, ఏమైనా ఎక్సెల్ షీట్ని రీడ్ చేయాలంటే పాండాస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేటా సెట్ని రీడ్ చేయాలంటే నేను ఇక్కడ పాండాస్ యూస్ చేస్తున్నాను. మా అలియాస్ నేమ్ వచ్చేసి పీడీ, అలియాస్ నేమ్ పీడీ డాట్ రీడ్ సిఎస్సి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఇది మనకేంటంటే మనం ఈ ఫంక్షన్ యూస్ చేసుకొని ఏంటంటే ఈ పర్టికులర్ కంప్లీట్ డేటా సెట్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్గా 25 రోస్ అండ్ 7 కాలమ్స్ కంప్లీట్ డేటా అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకే, డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓబిఎస్ కాలంలో వాట్ ఈస్ ద మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది, నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత ఉంది, నెక్స్ట్ పర్సంటైల్ ఎంత ఉంది, 25% వాల్యూ, 50% వాల్యూ, 75% వాల్యూ ఎంత ఉంది, నెక్స్ట్ స్టాండర్డ్ వాల్యూ ఎంత ఉంది, మీన్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్టికులర్ కాలంకి ఇక్కడ డైరెక్ట్గా మనకి డిస్ప్లే అవుతుంది. ఈ డిస్క్రైబ్ కమాండ్ యూస్ చేస్తే ఈచ్ కాలంలో ఏంటంటే డిఫరెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ వచ్చేసి ఈచ్ కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ కాలంలో హౌ మెనీ రోస్ ఉన్నాయి, 25 రోస్. ఇప్పుడు డ్యూరేషన్ చూసే చూడండి, ఓన్లీ 23 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా సెట్కి వెళ్తే ఏంటంటే ఇక్కడ చూడండి 2 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, అందుకోసం ఇక్కడ 23నే డిస్ప్లే అవుతుంది. నాకు ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డిస్క్రైబ్ కమాండ్ యూస్ చేసి మిస్సింగ్ వాల్యూస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 2 మిస్ అయినాయి. ఈ పర్టికులర్ కాలంలో మీన్ వాల్యూ, నెక్స్ట్ అలాగే మ్యాక్స్ వాల్యూ, పర్సంటైల్స్, నెక్స్ట్ మినిమం వాల్యూ, స్టాండర్డ్ అన్నిటికీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేసుకుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షేప్. ఈ డాట్ షేప్ ఆల్రెడీ మనం ఆల్రెడీ మీకు చూపించిన ఎక్సెల్ షీట్. ఇక్కడ 25 రోస్ ఉన్నాయి అండ్ 7 కాలమ్స్ ఉన్నాయి. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ షేప్ యూసెస్. అదే హెడ్ యూజెస్ ఏమవుతుందంటే ఫస్ట్ 5 రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి, నాకు 25 రికార్డ్స్లో ఏంటంటే ఫస్ట్ 5 రికార్డ్సే డిస్ప్లే అవుతుంది ఇక్కడ. అండ్ 7 కాలమ్స్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అన్నీ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి డ్యూరేషన్ వచ్చేసి ఫ్లోట్గా ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డేటా షీట్ చూస్తే నేను అన్ని ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను, కానీ ఎందుకు పైథాన్ అనేది ఫ్లోట్గా ట్రీట్ చేస్తుందంటే ఇక్కడ మనకి గ్యాప్స్ అనేవి ఉన్నాయి కదా, మిస్సింగ్ డేటా ఉంది కాబట్టి ఇక్కడ మనం 20.10 కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు కదా. అందుకోసం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే ఫ్లోటింగ్ వాల్యూగా ట్రీట్ చేస్తుంది పైథాన్. ఓకే, అందుకోసం ఇది ఏంటంటే 6.0 అండ్ 48.0గా ట్రీట్ చేస్తుంది డైరెక్ట్గా ఇనిషియల్గా పైథాన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఫ్రేమ్ డాట్ డిఫాల్ట్ వచ్చేసి నాకు ఈ కాలం వాల్యూ కౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, వన్స్ ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేయడం కోసం మనం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇదేంటంటే కాలమ్ని నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వాల్యూ కౌంట్స్ ఏం చేస్తుందంటే ఒక టైప్స్ ఏమేమి ఉన్నాయో వాటి యొక్క టైప్స్ క్వాంటిటీని డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చేసి 17 ఉన్నాయి, జీరోస్ వచ్చేసి 8 ఉన్నాయి, నెక్స్ట్ టైప్ వచ్చేసి యూనిట్ 64గా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇన్ఫో మీరు యూస్ చేస్తే చూడండి ఇక్కడ డేటా అబ్జల్యూట్ కాలం వచ్చేసి 64, ఇది 64గా ట్రీట్ చేస్తుంది. ఇది ఆబ్జెక్ట్ డేటాగా ట్రీట్ చేస్తుంది. కార్ ఇన్ఫర్మేషన్ అండ్ మెరిటల్ స్టేటస్ వచ్చేసి ఆబ్జెక్ట్ డేటాగా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ ఏజ్ అండ్ అమౌంట్ వచ్చేసి ఇంటీజర్, నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసి ఫ్లోట్గా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే మిస్సింగ్ డేటా ఉంది కాబట్టి 2 ప్లేసెస్లో, అందుకని డైరెక్ట్గా ఫ్లోట్గా ట్రీట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఇన్ఫో యూస్ చేసుకుని ఏంటంటే మనం ఈచ్ కాలంలో ఏమైనా నల్స్ ఉన్నాయో కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ నల్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ నల్స్ 23 ఉన్నాయి, నల్ వచ్చేసి 2 ఉన్నాయి ఇక్కడ చూడండి. అంటే 2 మిస్సింగ్ డేటాస్ ఉన్నాయని ఇక్కడ కూడా మన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది చూడండి. నెక్స్ట్ అదే విధంగా ఏ టైప్స్ ఉన్నాయి, ఏవి ఎన్ని ఉన్నాయి. ఫ్లోట్ వచ్చేసి 1 ఉంది, నెక్స్ట్ ఇంటీజర్ 4 ఉన్నాయి, నెక్స్ట్ అలాగే ఆబ్జెక్ట్ వచ్చేసి కేటగిరియల్ ఇన్ఫర్మేషన్స్ 2 ఉన్నాయి నా ఎక్సెల్ షీట్లో. ఓకే, అవే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డి టైప్స్ సెలెక్ట్ డి టైప్స్ ఓన్లీ నేను ఇప్పుడు కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ నుంచి వర్క్ చేయాలనుకుంటున్నాను. నేను ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూస్ని మనం రీప్లేస్ చేద్దాం అనుకున్నాం కదా ఫస్ట్ మెథడ్. ఓకే, ఆ మెథడ్లో మనం ఎలా రీప్లేస్ చేయాలో మనకేంటంటే నాకు ఇప్పుడు కావాల్సింది ఓన్లీ కార్ ఇన్ఫర్మేషన్ అండ్ మెరిటల్ స్టేటస్ కదా, ఆ రెండింటిని నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ టైప్ వచ్చేసి మీరు చూడండి ఆబ్జెక్ట్. ఓకే, ఈ 2 ఇన్ఫర్మేషన్నే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ డేటా ఫ్రేమ్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ 2 ఫిల్టర్ చేసుకున్నాను. ఓన్లీ ఈ పర్టికులర్ డేటా ఫ్రేమ్లో ఏముంటుంది, ఓన్లీ ఈ 2 కాలమ్స్ ఉంటాయి, ఓన్లీ మెరిటల్ స్టేటస్ అండ్ కార్, ఈ 2 కాలమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీరు హెడ్ చూస్తే ఏముంది, ఈ హెడ్లో 25 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ 10 డిస్ప్లే చేస్తాను, హెడ్ ఆఫ్ 10 అంటే 10 డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 25 రోస్ ఉంటాయి అండ్ 2 కాలమ్సే మనం ఇక్కడ ఆబ్జెక్ట్గా నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తాను. ఓకే, డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్గా ఓన్లీ ఆబ్జెక్ట్స్ నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ కమాండ్ అనమాట. ఇది ఆబ్జెక్ట్ డేటా ఫ్రేమ్ వచ్చేసి నా ఫ్రేమ్ నేమ్, ఓన్లీ ఆబ్జెక్ట్స్ నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను. డాట్ ఈజ్ నల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లైన్లో ఇన్ ఎనీ యాక్సిస్, ఫర్ ఎగ్జాంపుల్ 8th లైన్లో నాన్ అంటే ఏంటంటే ఇక్కడ మిస్సింగ్ డేటా ఉంది, అంటే కార్ డేటా లేదు. 8th లైన్ నెంబర్ అంటే ఇక్కడ 9కి వస్తుంది. ఓకే, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నార్మల్గా పైథాన్ ఏంటంటే 0గా ట్రీట్ చేస్తుంది, 0 to 24గా ట్రీట్ చేస్తుంది. అప్పుడు 8th లైన్లో ఒకటి మిస్సింగ్ డేటా ఉంది అండ్ 19th లైన్లో మెరిటల్ స్టేటస్ 1 మిస్సింగ్ డేటా ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి 20th లైన్లో ఒక మిస్సింగ్ డేటా ఉంది సింగిల్. ఓకే, అలాగే ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ వాల్యూస్ని డిస్ప్లే చేయడం కోసం ఏంటంటే ఈజ్ నల్ అండ్ డాట్ ఎనీ యాక్సిస్, మనకి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఏమేమి ఎంటీ డేటా ఉందో అంత కంప్లీట్గా మనకి ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి చూడండి, ఈజ్ నల్ సమ్ చేస్తాను నేనేంటంటే ఇప్పుడు కార్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎన్ని మిస్సింగ్ డేటా ఉన్నాయి, మెరిటల్ స్టేటస్ వచ్చేసి ఎన్ని మిస్సింగ్ డేటా ఉన్నాయో మనకి ఇక్కడ డైరెక్ట్గా కౌంట్ డిస్ప్లే అవుతుంది ఈ కమాండ్ యూజ్ చేస్తే. నెక్స్ట్ సైజ్ కమాండ్ కూడా అలాగే యూజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ నేను ఇక్కడ ఏంటి కార్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో నేను చూడాలనుకుంటున్నాను. న్యూ కార్స్ వచ్చేసి 7 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ పర్టికులర్ కాలంలో ఎన్ని న్యూ కార్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని యూజ్డ్ కార్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఈ గ్రూప్ బై ఇది నా కాలం నేమ్ డాట్ సైజ్ ఇస్తే డైరెక్ట్గా మన ఈ కాలంలో ఏ టైప్స్ ఉన్నాయో కూడా మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎన్ని న్యూ కార్స్ ఉన్నాయి, ఎన్ని యూజ్డ్ కార్స్ ఉన్నాయి కూడా డిస్ప్లే చేయొచ్చు. ఆల్రెడీ మనం వాల్యూ కౌంట్స్ డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సేమ్ ఇన్ఫర్మేషన్, యూజ్డ్ కార్ 17 అండ్ న్యూ కార్స్ అంటే ఏమేమి టైప్స్ ఉన్నాయి, అవి ఎంత క్వాంటిటీ ఉందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఈ కమాండ్ యూజ్ చేసుకొని ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ నేను రిప్లేస్ చేస్తున్నాను అనమాట. యూజ్డ్ కార్ వచ్చేసి మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ కార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ వచ్చేసి యూజ్డ్ కార్, నేను ఇక్కడ మిస్సింగ్ డేటాలో ఫిల్ చేయాలంటే ఇది కమాండ్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు ల్యాబ్లో చూసారంటే ఫిల్ ఎంటీ ఎన్ఏ ఫిల్ ఎన్ఏ అంటే ఏంటంటే ఈ యొక్క కార్ కాలంలో నేనేంటంటే యూజ్డ్ కార్ని నేను రీప్లేస్ చేయాలి. కంప్లీట్గా ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో అది యూజ్డ్ కార్తో రీప్లేస్ అవుతుంది. నేను ఈజ్ నల్ సమ్ నేను చెక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు కార్లో ఏంటంటే మిస్సింగ్ డేటా ఏం లేదు, ఆల్రెడీ నేను యూజ్డ్ కార్తో రీప్లేస్ చేశాను. అదే మీరు ఇక్కడ మళ్ళీ ఈజ్ నల్ యాక్సెస్ మళ్ళీ చెక్ చేస్తే ఇంకేమన్నా నల్లు ఉన్నాయా కంప్లీట్ 2 కాలమ్స్లో. ఓకే, ఇక్కడ ఏంటంటే 19th రోలో ఓన్లీ మెరిటల్ స్టేటస్ వచ్చేసి నల్ ఉంది. ఓకే, అంటే మిస్సింగ్ డేటా ఉంది, కానీ కార్లో ఇక్కడ మిస్సింగ్ డేటా అనేది లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిల్ విత్ యూజ్డ్ కార్తో ఫిల్ చేశాను. నేనంటే ఎక్కడెక్కడ మిస్సింగ్ ఉందో ఆ మిస్సింగ్ డేటా వచ్చేసి యూజ్డ్ కార్తో రీప్లేస్ చేయాలంటే ఈ కమాండ్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ మెరిటల్ స్టేటస్లో ఈ పర్టికులర్ రోలో నాకు మిస్సింగ్ డేటా ఉంది, దాన్ని నేను రీప్లేస్ చేయాలంటే సేమ్ కమాండ్. ఇక్కడ వచ్చేసి యూజ్డ్ కార్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 18 అండ్ 17 25 కంప్లీట్గా అంతా. ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ డేటా అనేది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ మనం ఈ అల్గారిథం అప్లై చేసే ముందు చూడండి, యూజ్డ్ కార్స్ 17 అండ్ 7, ఇప్పుడు ఏమైంది యూజ్డ్ కార్స్ 18 వచ్చినాయి అనమాట. ఆటోమేటిక్గా ఎంటీ డేటా యూజ్డ్ కార్తో రీప్లేస్ అయింది, అప్పుడు నాకు ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ మెరిటల్ స్టేటస్ వచ్చేసి డాట్ సైజ్, నాకు ఈ మ్యారీడ్ ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ సింగిల్ ఎంతమంది ఉన్నారు, డివర్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ గ్రూప్స్ టైప్ ఈ కాలంలో ఏ క్వాంటిటీ ఎలా ఉందనేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అంటే ఏ టైప్. ఓకే, ఇక్కడ నేను మెరిటల్ స్టేటస్లో ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ వచ్చి సింగిల్, ఫిల్ ఎన్ఏ ఎక్కడెక్కడ ఎంటీ గ్యాప్స్ ఉన్నాయో డైరెక్ట్గా సింగిల్ అనేది రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈజ్ నల్. ఓకే, ఇంకేమన్నా మిస్సింగ్ డేటా ఉందో నేను చెక్ చేయాలంటే
ఇక్కడ కంప్లీట్గా 0 చూపిస్తుంది. అంటే ఇప్పుడు 2 కాలమ్స్లో డేటా అనేది ఫుల్ఫిల్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ టెక్నిక్ అనేది ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసాం. ఫిల్ ఎన్ఏ అండ్ ఆ పర్టికులర్ కాలం మెన్షన్ చేసి ఆ పర్టికులర్ ఏ మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వాల్యూ ఏం రీప్లేస్ చేయాలి. ఇక్కడ సింగిల్ రీప్లేస్ చేశాను, ఇక్కడ యూజ్డ్ కార్ రీప్లేస్ చేశాను. ఓకే, మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మనం ఈ పర్టికులర్ ల్యాబ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము సెకండ్ కాన్సెప్ట్ వచ్చి రిమూవ్ మిస్సింగ్ రోస్ ఫ్రమ్ ద డేటా సెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం రిమూవ్ మిస్సింగ్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 4 మిస్సింగ్ డేటా 1 2 3 4 ఈ 4 మిస్సింగ్ డేటా ఉంది కాబట్టి నేను ఆ 4 రోస్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఏం కమాండ్ యూస్ చేద్దాం, ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, డ్రాప్ ఎన్ఏ. ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో నేను డ్రాప్ చేయాలంటే డ్రాప్ ఎన్ఏ యూస్ చేసుకొని మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నల్ ఎన్ని మిస్సింగ్ డేటా ఉన్నాయి, కార్లో ఒకటి ఉంది, మెరిటల్ స్టేటస్లో ఒకటి ఉంది, డ్యూరేషన్లో 2 ఉన్నాయి, టోటల్గా 4 మిస్సింగ్ డేటా ఉంది. ఈ 4 డ్రాప్ ఎన్ఏ ఫర్ ఎగ్జాంపుల్ మనం రిమూవ్ మిస్సింగ్ కాలమ్స్ చేస్తే ఫైనల్గా మనం షేప్ చెక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నాకు నార్మల్గా 25 రోస్ తీసుకున్నాను, బట్ ఇప్పుడు నాకు 21 రోసే ఉన్నాయి. అంటే ఏంటంటే కంప్లీట్గా రోస్ డిలీట్ అయినాయి అనమాట. డ్రాప్ ఎన్ఏ యూస్ చేస్తే ఏంటంటే మిస్సింగ్ రోస్ ఏమేమి ఉన్నాయో అన్ని డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈజ్ నల్ సమ్. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ నేను డిలీట్ చేసిన తర్వాత నాకు ఏమైనా మిస్సింగ్ డేటా ఉందో చెక్ చేస్తున్నాను. అప్పుడు మీరు చూస్తే ఇక్కడ మిస్సింగ్ డేటా ఏం లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్ రీప్లేస్ విత్ మీన్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే మీన్ వాల్యూ ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. ఎక్కడెక్కడ ఎంటీ స్పేసెస్ ఉన్నాయో మనం మీన్ వాల్యూ ఎలా రీప్లేస్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను డీసెలెక్ట్ ఇంక్లూడ్స్ ఫ్లోట్ 64. మీరు ఆల్రెడీ ఇక్కడ చూసాం మనం ఫ్లోట్ 64 ఏముంది, డ్యూరేషన్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే టైప్లో ఫ్లోట్ 64 వచ్చేసి డ్యూరేషన్. నేను ఇప్పుడు ఏంటంటే ఓన్లీ డ్యూరేషన్ కాలమ్ నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మిస్సింగ్ రోజుని డిలీట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్లీ నేను డ్యూరేషన్ కాలమ్ నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను. డేటా ఫ్రేమ్ నెంబర్ డాట్ హెడ్. ఓకే, ఇక్కడ ఏంటంటే నాకు ఒక్క కాలమే నేను ఈ డేటా ఫ్రేమ్లో ఫిల్టర్ చేసుకున్నాను. దానిలో ఏంటంటే ఫస్ట్ 5 రోస్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ 5 రోస్ నెక్స్ట్ ఏమేమి డేటా ఉంది ఈ డ్యూరేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నల్ సమ్ చేసేస్తే ఏంటంటే 2 మిస్సింగ్ డేటా అనేది ఉందన్నమాట ఈ డ్యూరేషన్ కాలంలో. ఓకే, ఇప్పుడు మీరు ఈ డేటా సెట్లో చూస్తే ఏంటంటే ఈ డ్యూరేషన్ కాలంలో ఏంటంటే 2 మిస్సింగ్ డేటా ఉందనేసి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఎంత మిస్సింగ్ డేటా ఉందో మనం ఇక్కడ చూసాం, 2 మిస్సింగ్ డేటా. నేను ఇక్కడ ఏంటంటే డేటా ఫ్రేమ్ నా మీన్ వాల్యూ ఏంటంటే మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం డైరెక్ట్గా ఈ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ కాలమ్కి మీన్ వాల్యూ ఏంటో క్యాలిక్యులేట్ చేస్తుంది. మీన్ వాల్యూ ఏముంది 23 ఎంత ఉందంటే 23.130435 అనేది మీన్ వాల్యూ. నేను ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో ఈ మీన్ వాల్యూతో రీప్లేస్ చేయాలి ఈ టెక్నిక్లో. అప్పుడు ఏంటంటే ఫిల్ ఎన్ఏ ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో నేను మీన్ వాల్యూతో రీప్లేస్ చేయాలనేసి నేను ఇక్కడ కమాండ్ యూజ్ చేశాను. డైరెక్ట్గా ఏంటంటే రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈజ్ నల్ అని చెక్ చేస్తే ఏంటంటే ఏమైనా మిస్సింగ్ డేటా ఉందని ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది డ్యూరేషన్ 0 మిస్సింగ్ డేటా. ఓకే, నేను ఇక్కడ హెడ్ ఆఫ్ 13 చేస్తే ఏంటంటే నాకు 13 రికార్డ్స్ అండ్ డిస్ప్లే అవుతుంది. ఈ 12 వచ్చేసి ఏంటంటే 23.130435 ఏంటంటే మీన్ వాల్యూతో రీప్లేస్ అయింది. ఇక్కడ చూడండి, ఈ మీన్ వాల్యూ నేను ఫస్ట్ క్యాలిక్యులేట్ చేశాను, ఎంత ఉంది. నేను ఆఫ్టర్ నేను ఈ కమాండ్ యూజ్ చేసుకొని మీన్ వాల్యూతో ఫిల్ చేశాను. ఎక్కడెక్కడ ఎంటీ ఉన్నదో ఆ పర్టికులర్ ఎంటీ ప్లేస్లో నేను మీన్ వాల్యూ రీప్లేస్ చేశాను. ఆఫ్టర్ రీప్లేసిన తర్వాత నేను హెడ్ చేస్తే ఏంటంటే నాకు ఈ డేటా కాలంలో ఏమేమి ఉన్నాయో నాకు డిస్ప్లే అవుతుంది. అంటే 12th రో అంటే ఇక్కడ 13th వస్తుంది అనమాట. ఈ 13thలో ఏంటంటే ఆ పర్టికులర్ మీన్ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ మీడియన్ వాల్యూ ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. ఓకే, సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నా, డేటా ఫ్రేమ్ డాట్ హియర్ ఫిల్ ఎన్ఏ. ఓకే, మిస్సింగ్ వాల్యూస్లో ఏమేమి చేస్తున్నాం మనం ఇక్కడ మీడియన్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం. ప్రీవియస్ కమాండ్ ఏంటి, మీన్ అని యూజ్ చేస్తాం, ఇక్కడ మీడియన్. ఓకే, ఇక్కడ మీడియన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది 24. ఓకే, 24 అనేది మనకి ఇక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈజ్ నల్ సమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి ఆల్రెడీ నేను మీడియన్ వాల్యూ డిస్ప్లే ఆల్రెడీ నేను రైట్ చేశాను. అప్పుడు 24 అనేది ఈ 12th రోలో ఏంటంటే 24 అనేది డిస్ప్లే అవుతుంది. ఇంతకుముందు మీరు చూస్తే ఈ 12th రోలో మీన్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే ఉంది 23. ఇప్పుడు ఏంటంటే మీడియన్ వాల్యూ ఎంత ఉంది అంత డిస్ప్లే అవుతుంది, 24 డిస్ప్లే అవుతుంది ఇప్పుడు.
ఓకే. ఇక్కడ ఏంటంటే నేను మీడియన్ వాల్యూతో అంటే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబోవ్ కమాండ్ చూస్తే ఏంటంటే ఇక్కడ నేను ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో అక్కడ నేను మీడియన్ వాల్యూ తోటి రీప్లేస్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఏంటంటే ఎక్కడెక్కడ మిస్సింగ్ డేటా ఉందో అక్కడ 24తో రీప్లేస్ అవుతుంది. ఇక్కడ మీడియన్ వాల్యూ మనం చెక్ చేసాం ఎంత ఉందో ఆల్రెడీ. ఓకే. ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ 24తో మనకి రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ కూడా చూసాము. మీ మీన్ వాల్యూ, మీడియన్ వాల్యూస్ రెండు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్ విత్ జీరో. ఓకే. నేను ఇక్కడ ఏంటంటే ఒక 2 డేటా ఫ్రేమ్స్ అనేది కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ డేటా ఫ్రేమ్ 1 ఓకే. నాకేంటంటే కంప్లీట్ ఓన్లీ డ్యూరేషన్ ఇన్ఫర్మేషనే కాపీ చేస్తున్నాను. ఈ డేటా ఫ్రేమ్ నెంబర్ అంటే ఆల్రెడీ డ్యూరేషన్ కాలమే. ఈ డ్యూరేషన్ కాలం వచ్చేసి కాపీ 1 అండ్ కాపీ 2 తీసుకున్నాను. అండ్ నేను రెండింటిని డిస్ప్లే చేస్తున్నాను. ఓకే. రెండిట్లో నాకు సేమ్ ఇన్ఫర్మేషనే ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏంటంటే ఇంప్యూట్ మిస్సింగ్ వాల్యూస్ విత్ జీరో. ఓకే. ఇప్పుడు ఏంటి మనం మిస్సింగ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో నేను జీరోతో ఫిల్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఓకే. ఫిల్ ఎన్ఏ అంటే ఏంటంటే మనకి ఎంటీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఐడెంటిఫై చేసిన ఎంటీ ప్లేసెస్లో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ జీరోతో డిస్ప్లే చేస్తున్నాను. ఓకే. జీరోతో నేను ఫిల్ చేస్తున్నాను. ఓకే. డాట్ హెడ్ 13th లైన్లో ఏముంది ఇప్పుడు మనం చూడొచ్చు. మనం జీరో అనేది ఇండికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ అయితే 23.103 అలా డిస్ప్లే అయింది. మీడియన్ వాల్యూ అయితే 24. నేను ఫిల్ విత్ జీరో చేస్తే డైరెక్ట్గా మనకి ఆ పర్టికులర్ రో వచ్చేసి జీరోతో ఫిల్ అయింది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫార్వర్డ్ ఫిల్, బ్యాక్వర్డ్ ఫిల్. ఓకే. ఈ ఫార్వర్డ్ ఫిల్, బ్యాక్వర్డ్ ఫిల్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను ఒక న్యూ డేటా ఫ్రేమ్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. అది మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక న్యూ డేటా ఫ్రేమ్ అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఫోర్ రోస్ అండ్ 4 కాలమ్స్గా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. నేను అదే డేటా ఫ్రేమ్ ఏం క్రియేట్ చేశానో ఆ డేటా ఫ్రేమ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. 1 మినిట్. ఓకే. ఇక్కడ నేను ఈ డేటా ఫ్రేమ్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, 4 రోస్ ఉన్నాయి అండ్ 4 కాలమ్స్. అండ్ నాన్ అంటే ఇది ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ అనమాట. ఈ కాలమ్ సి అంతా అన్ని మిస్సింగ్ వాల్యూస్. ఎన్పి డాట్ నాన్ అంటే ఏంటంటే మిస్సింగ్ వాల్యూస్ అనమాట. ఇవన్నీ మిస్సింగ్ వాల్యూస్, ఇక్కడ మిస్సింగ్ 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 ఇవన్నీ మిస్సింగ్ వాల్యూస్ అనమాట. ఓకే. నేను ఇక్కడ ఫార్వర్డ్ ఫీల్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఫిల్ నాట్ అప్లికేబుల్. ఎన్ఏ మీన్స్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉందో ఐడెంటిఫై చేస్తుంది. ఆ మిస్సింగ్ వాల్యూస్లో నేను ఏం మెథడ్ యూజ్ చేస్తాను, ఫార్వర్డ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం రీప్లేస్ అవ్వదు. ఈ 3.0 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇదే 3.0 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ ఫీల్డ్. అలాగే 4.0 వచ్చేసి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 4.0 ఇక్కడ నాన్ ఉంది కాబట్టి అబోవ్ రోస్లో ఏం డేటా లేదు కాబట్టి కంటిన్యూస్గా ఇది నాన్ లాగే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఫార్వర్డ్ ఫీల్ యూజ్ చేస్తే ఏంటంటే ఈ 3.0 అని వచ్చేసి ఈ రెండిట్లో డిస్ప్లే అవుతుంది. 4.0 ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఫార్వర్డ్ ఫీల్. అదే బ్యాక్వర్డ్ ఫీల్ యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నాన్స్ అలాగే ఉంటాయి. ఈ 3.0 వచ్చేసి బ్యాక్వర్డ్ ఫీల్ జీరోకి ఫిల్ అవుతుంది. ఓకే. ఫస్ట్ కాలంలో మీరు చూస్తే 3.0 ఇక్కడ ఫిల్ అవుతుంది బ్యాక్వర్డ్ ఫీల్. అలాగే ఈ 3.0 ఇక్కడికి వస్తుంది. సెకండ్ రోలో చూసి 3.0 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ థర్డ్ కాలం వచ్చేసి మనకి ఏం యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఫార్వర్డ్ ఫీల్, బ్యాక్వర్డ్ ఫీల్ యూజ్ చేస్తే ఏంటంటే ఓన్లీ ప్రీవియస్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ రీప్లేస్ అవుతాయి అనమాట. ఫార్వర్డ్ ఫీల్ అంటే ఇది ఇలా రీప్లేస్ అవుతుంది. బ్యాక్వర్డ్ ఫీల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. ఎక్కడెక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉందో అలా రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వర్కింగ్ విత్ కేటగోరియల్ వేరియబుల్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ద సెకండ్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ లేబుల్ ఎన్కోడింగ్ అండ్ వన్ హాట్ కోడింగ్ అనమాట. ఇప్పుడు కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ డేటా ఫ్రేమ్ యాక్సెస్ చేస్తాను, సేమ్ డేటా సెట్ని యాక్సెస్ చేస్తాను. ఇన్ఫో నేను టైప్ చేస్తే మనం ఇది ఇనిషియల్గా చూసాం. ఈ 2 కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది లేబుల్ ఎన్కోడింగ్ అని వన్ హాట్ కోడింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఆబ్జెక్ట్ డేటాని కేటగోరియల్గా కన్వర్ట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ డేటాని కేటగోరియల్గా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ నేను ఈ 2 కాలమ్స్ని ఫిల్టర్ చేశాను. ఓకే. ఈ 2 కాలమ్స్లో ఏస్ టైప్ కేటగిరీ. ఓకే. ఇది యూస్ చేస్తే ఏంటంటే కేటగిరీగా మారిపోద్ది అనమాట. అగైన్ నేను డేటా ఫ్రేమ్ డాట్ ఇన్ఫో చూస్తే ఏంటంటే ఈ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రీవియస్గా ఇది ఆబ్జెక్ట్ టైప్, ఇప్పుడు కేటగిరీగా మారిపోయింది అనమాట. ఓకే. ఈ కేటగిరీ మారిపోయిన తర్వాత మనం లేబుల్ ఎన్కోడింగ్స్ అని అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. ఇక్కడ లేబుల్ ఎన్కోడింగ్ వచ్చేసి మనం పాండాస్ యూజ్ చేసుకొని యూజ్ చేస్తాం అనమాట ఇప్పుడు. ఓకే. ఇక్కడ క్యాట్ డాట్ కోడ్స్ అనేది యూజ్ చేస్తే డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఈ కాలం అనేది ఒక కేటగోరియల్ కోడింగ్గా ఒక లేబుల్ ఎన్కోడింగ్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ క్యాట్ డాట్ కోడ్స్ నేను ఇక్కడ హెడ్ ఓన్లీ ఈ 2 కాలమ్స్ నేను డిస్ప్లే చేస్తాను. ఇది కేటగోరియల్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ కార్ డేటా ఈ పర్టికులర్ కాలమ్ని నేను కేటగోరియల్ ఇన్ఫర్మేషన్గా నేను ఏంటంటే కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటంటే నేను కార్ నార్మల్ నా కాలం డిస్ప్లే చేస్తాను. ఆల్రెడీ కన్వర్టెడ్ డేటా కూడా నేను డిస్ప్లే చేస్తాను, లేబుల్ అండ్ కోడింగ్ డేటా. న్యూ కార్ ఏంటంటే 0గా ట్రీట్ అవుతుంది, యూజ్డ్ కార్ వచ్చేసి 1గా ట్రీట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే. అదే విధంగా ఏంటంటే మెరిటల్ స్టేటస్ కూడా మనం చూద్దాము. ఇక్కడ కేటగోరియల్ ఇన్ఫర్మేషన్
ఇక్కడ ఏంటంటే నార్మల్గా మా డేటా ఫ్రేమ్ డాట్ క్యాట్ డాట్ కోడ్స్ ఇదే యూస్ చేయాలి, సేమ్ కమాండ్. ఓకే, ఇది యూస్ చేస్తే ఏంటంటే నాది కేటగోరియల్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేస్తాను. ఈ కాలమ్ని ఏంటంటే నేను కేటగోరియల్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేసి నేను ఇక్కడ ఈ 2 కాలమ్స్ నేను డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ 10 రికార్డ్స్, ఇక్కడ మ్యారీడ్ వచ్చేసి 0 అండ్ సింగిల్ వచ్చేసి 1గా ట్రీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇదే విధంగా ఏంటంటే లేబుల్ ఎన్కోడింగ్లో ఏంటంటే పర్టికులర్ లేబుల్కి పర్టికులర్ వాల్యూ అనేది డెడికేట్ అవుతుంది అండ్ వన్ కాలంలోనే మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట, వన్ హాట్ కోడింగ్. అదే మనం లేబుల్ ఎన్కోడింగ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంటే లేబుల్ ఎన్కోడింగ్. అదే వన్ హాట్ కోడింగ్లో అయితే ఏమవుతుందంటే మనకు 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి 3 కాలమ్స్ మనం క్రియేట్ చేసి వాటిలో పర్టికులర్ కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ అయితే ఆ పర్టికులర్ కాలంలో 1 చేయాలి, రిమైనింగ్ 0 చేయాలన్నమాట. ఓకే, అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ సేమ్ ఎస్కేఎల్ఆర్ని యూస్ చేసుకొని మనం సేమ్ లేబుల్ ఎన్కోడింగ్ ఎలా యూజ్ చేయాలో సెకండ్ టెక్నిక్ అనమాట. ఇక్కడ ఏంటంటే లేబుల్ ఎన్కోడ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి అండ్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫంక్షన్ యూజ్ చేసి ఏంటంటే ఈ కార్ డేటాని ఏంటంటే నేను కేటగోరియల్ కోడ్స్గా నేను కన్వర్ట్ చేస్తాను. లేబుల్ కోడ్, ఈ లేబుల్ కోడ్కి కన్వర్ట్ చేస్తాను అనమాట. ఈ డేటా ఫ్రేమ్లో ఓన్లీ నేను ఈ కార్ కాలమ్ని ఫిల్టర్ చేసి ఆ కార్ కాలమ్ని నేను లేబుల్ ఎన్కోడింగ్ చేస్తే ఏంటంటే ఈ రెండింటిని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. లేబుల్ ఎన్కోడింగ్లో మనకి 2 డిస్ప్లే అవుతుంది అనమాట, ఇక్కడ కార్ అండ్ కేటగోరియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే యూజ్డ్ కార్కి 1గా ట్రీట్ చేస్తుంది అండ్ న్యూ కార్కి 1గా ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్డ్ కార్కి 1 అండ్ న్యూ కార్కి 0గా ట్రీట్ చేస్తున్నమాట. లేబుల్ ఎన్కోడింగ్లో 1 కాలంలోనే మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఎస్కేఎల్ఆర్ని యూజ్ చేస్తాం. ప్రీవియస్గా ఏంటంటే మనము నార్మల్గా పాండాస్ యూజ్ చేసుకొని ఇక్కడ రీడ్ చేసాం. ఓకే, ఇవి పాండాస్ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసాము. ఆఫ్టర్ కేటగోరియల్ ఇన్ఫర్మేషన్లో లేబుల్ ఎన్కోడింగ్గా చేసాము. అదేవిధంగా సేమ్ నెక్స్ట్ వన్ హాట్ కోడింగ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్ డమ్మీస్ అనే ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ గెట్ డమ్మీస్ అనే యూజ్ చేస్తే నేను ఇక్కడ ఏంటంటే టూ కాలమ్స్ నేను ఇక్కడ పాస్ చేస్తుంది. ఏంటంటే ఈ గెట్ డమ్మీస్లో ఏంటంటే ఇది ఒక డేటా ఫ్రేమ్. ఇక్కడ ఏంటంటే హెడ్ చేస్తే ఏంటంటే ఈ కార్ యొక్క కాలం ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈ 2 కాలమ్స్కి కన్వర్ట్ అవుతుంది. అలాగే మెరిటల్ స్టేటస్ 3 కాలమ్స్, ఎందుకంటే కార్ కాలంలో వచ్చేసి నాకు 2 టైప్స్ ఉంది, యూజ్డ్ కార్ అండ్ న్యూ కార్. ఈ 2 కాలమ్స్కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ సింగిల్, మ్యారీడ్ అండ్ డివర్స్ 3 కాలమ్స్కి కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ కాలంలో వచ్చేసి ఏంటంటే యూజ్డ్ కార్ ఉంది కాబట్టి యూజ్డ్ కార్ 1 ఉంటుంది, న్యూ కార్ ఇస్ 0. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే నాకు ఫస్ట్ రోలో ఏముంది, సింగిల్ ఉంది కాబట్టి ఆ సింగిల్ కాలంలో 1 చేస్తాము అండ్ 0 చేస్తాం. మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. వన్ హాట్ కోడింగ్లో ఏంటంటే సింగిల్ అయితే ఆ పర్టికులర్ కాలంలో దెన్ సింగిల్ కాలం 1 అవుతుంది అండ్ అన్నీ 0 అవుతున్నాయి అనమాట. ఓకే, అదేవిధంగా ఏంటంటే మనం ఇక్కడ లేబుల్ వన్ హాట్ కోడింగ్లో ఏంటంటే డైరెక్ట్గా ఈచ్ అండ్ నెంబర్ ఆఫ్ టైప్స్ని బేస్ చేసుకొని అన్ని కాలమ్స్గా ట్రీట్ చేస్తుంది. ఓన్లీ బైనరీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, డాట్ షేప్ చెక్ చేస్తే 25 అండ్ 5 కాలమ్స్ 1 2 3 4 5 కాలమ్స్కి మనం ఇక్కడ ట్రీట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే గెట్ డమ్మీస్ వచ్చేసి నాకు ఆల్రెడీ కేటగోరియల్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ డేటా ఫ్రేమ్ అండర్ నెంబర్ ఆల్రెడీ మనం టాప్లో ఆల్రెడీ ఫిల్టర్ చేసాం, ఓన్లీ డ్యూరేషన్ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. నేను ఇక్కడ ఏంటంటే కంకాటినేట్ చేస్తే ఏంటంటే నా టేబుల్లో డ్యూరేషన్ వచ్చేసి నాకు ఈ టేబుల్ నుంచి ఈ కాలం కాపీ అవుతుంది అండ్ నేను కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఈ రెండింటిని కంకాటినేట్ చేశాను. ఈ 2 కాలమ్స్గా కన్వర్ట్ అవుతుంది లేబుల్ హాట్ కోడింగ్ యూజ్ చేసుకొని, ఇది 3 కాలమ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇదంతా మనకి ఏంటంటే డేటా ప్రాసెసింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మనం కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ని ఈ కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ డేటాగా మనం ఇప్పుడు కన్వర్ట్ చేసాం యూజింగ్ లేబుల్ అండ్ కోడింగ్ అండ్ వన్ హాట్ కోడింగ్ యూజ్ చేసుకొని. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ప్లాటింగ్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిస్టోగ్రామ్ ప్లాట్. నేను ఏంటంటే ఏజ్కి నేను డిస్ప్లే చేయాలి. నేను ఏజ్ ఫిల్టర్ చేసుకున్నాను ఈ డేటా ఫ్రేమ్లో అండ్ హిస్టోగ్రామ్ నేను ది యాక్సెస్ వచ్చేసి 9 6 అని నేను మెన్షన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైజ్ వచ్చేసి 8, ఎక్స్ లేబుల్ సైజ్ వచ్చేసి 8 అనేది నేను మెన్షన్ చేసుకున్నాను అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిస్టోగ్రామ్ ప్లాట్లు ఏం ఇండికేట్ చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అలాంటి క్వాంటిటీ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని డిస్ప్లే చేయడం కోసం మనం హిస్టోగ్రామ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, దీనిలో ఏజ్ వచ్చేసి 1 2 3 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 300s ఉన్నాయి కదా, అందుకోసం మనకి ఇలా రిప్రజెంట్ చేస్తుంది. 100s వచ్చేసి 3. ఓకే, ఇక్కడ క్వాంటిటీ అనేది డిస్ప్లే చేస్తుంది. అలాగే ఏంటంటే 40 to 50
ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది. నెక్స్ట్ అలాగే 30-40 ఎంతమంది ఫ్రీక్వెన్సీ ఉందో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుందన్నమాట హిస్టోగ్రామ్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బాక్స్ ప్లాట్. ఓకే, మనం ఇక్కడ బాక్స్ ప్లాట్ గురించి ఇన్ డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, నార్మల్గా బాక్స్ ప్లాట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెస్ దాన్ మినిమం వాల్యూ అండ్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం వాల్యూ అనేది మనం అవుట్లేయర్స్గా మనం ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మినిమం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, Q1 minus 1.5 IQR, మ్యాక్సిమం వాల్యూ Q3 ప్లస్ 1.5 IQR. ఓకే, ఇక్కడ Q1 వచ్చేసి 25%, Q3 వచ్చేసి 75 నెక్స్ట్ ఇది Q2గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ నాకు IQR అంటే Q3 మైనస్ Q1 వచ్చేసి ఐక్యూఆర్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ Q3 మైనస్ Q1. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి 25%, 50%, 75%. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి Q3 ప్లస్ 1.5 IQR, మినిమం వాల్యూ వచ్చేసి Q1 మైనస్ 1.5 IQR. ఓకే, ఇది లెస్ దాన్ మినిమం వాల్యూ అండ్ మోర్ దాన్ మ్యాక్సిమం వాల్యూ ఉంటే డైరెక్ట్గా మనం అవుట్లేయర్స్కి మనం ట్రీట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి డైరెక్ట్గా 100 వచ్చేసి చూడండి అవుట్లేయర్స్గా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను ఏజ్లో ఏంటంటే ఇది మ్యాక్స్ వాల్యూస్ ఇచ్చాను, ఈ 3 వాల్యూస్. ఓకే, నాకు డైరెక్ట్గా ఏంటంటే ఇది మ్యాక్స్ వాల్యూగా ట్రీట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అవుట్లేయర్స్గా ట్రీట్ అవుతుంది. ఇది మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అండ్ ఇదేంటంటే మనకి నార్మల్గా ఈ బాక్స్ ప్లాట్ క్యాలిక్యులేట్ చేసి ఇది అవుట్లేయర్స్గా ట్రీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి Q1, Q2, Q3 మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఇది అవుట్లేయర్స్గా ట్రీట్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకే, డిస్క్రైబ్ కమాండ్ యూజ్ చేస్తే ఏంటంటే 25%, 50%, 75% మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అన్ని క్వార్టైల్ పర్సంటేజెస్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ, స్టాండర్డ్, మీన్, కౌంట్. ఓకే, ఈ ఏజ్ రోలో ఎన్ని రోస్ ఉన్నాయో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఏజ్ కాలంలో. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఐక్యూఆర్ క్యాలిక్యులేట్ చేశాను. Q3 వచ్చేసి 75%, Q3 మైనస్ Q1 వచ్చేసి 25%. అప్పుడు ఏంటి 75 మైనస్ 25 వచ్చేసి 53 మైనస్ 32 ఐక్యూఆర్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. అదేవిధంగా నార్మల్గా అనదర్ మెథడ్ ఉంది, Q1 ఈక్వల్ టు డేటా ఫ్రేమ్ డాట్, ఇది వచ్చేసి నేను ఏజ్ని ఫిల్టర్ చేశాను. ఏజ్ వచ్చేసి క్వార్టైల్ 0.25 ఉంటే Q1గా ట్రీట్ చేస్తాను, 75 ఉంటే Q3గా ట్రీట్ చేస్తాను. Q3 మైనస్ Q1 వచ్చేసి ఐక్యూఆర్ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను అనమాట. ఓకే, అవుట్లేయర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనకి లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి, అవుట్లేయర్స్ మనం క్యాలిక్యులేట్ చేసి వాటిని ఫిల్టర్ చేయాలి. అది మనకి లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి. ఓకే, ఈ లాస్ట్ కాన్సెప్ట్లో ఏంటంటే మనం ఇప్పుడు అవుట్లేయర్స్ ఎలా ఫిల్టర్ చేయాలి ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే లెస్ దాన్ 2.20 Q3 ఇది వచ్చేసి Q1 కదా, Q1 వచ్చేసి 27. ఓకే, ఇక్కడ వచ్చేసి Q1 మైనస్ 1.5 IQR. ఇక్కడ మీరు చూస్తే Q1 మైనస్ 1.5 IQR ఇక్కడ మినిమం వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాము, ఇది మ్యాక్సిమం వాల్యూ. ఓకే, గ్రేటర్ దాన్ మ్యాక్స్ వాల్యూ అండ్ లెస్ దాన్ మినిమం వాల్యూ ఏంటంటే మనం అవుట్లేయర్స్గా మనం ట్రీట్ చేసాం. అప్పుడు డాట్ హెడ్ చేస్తే ఓన్లీ నాకు ఈ 3 రోస్ వచ్చేసి ఎక్కడెక్కడ 100 ఉందో అవి మనకి అవుట్లేయర్స్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఈ 3 రోస్ వచ్చేసి అవుట్లేయర్స్. ఓకే, ఆ 3 రోస్ అనేవి ఏంటంటే మనం ఫిల్టర్ చేయాలంటే మనం ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ వచ్చేసి మనం లెస్ దాన్ మినిమం వాల్యూ, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ మనం ఇక్కడ ఫిల్టర్ చేసాము. వాటిని నేను హెడ్ చేస్తే ఏంటంటే కంప్లీట్గా పర్టికులర్ ఓన్లీ అవుట్లేయర్సే డిస్ప్లే అవుతాయి అనమాట. ఓన్లీ ఆ 3 ఏజ్ వచ్చేసి ఈ 3 మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలా ఫిల్టర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసాను. అలాగే క్వార్టైల్ 99 అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే క్వార్టైల్ 99కి ఈచ్ అండ్ ఎవ్రీ కాలం క్వార్టైల్ 99 ఏముందో చూడొచ్చు. అలాగే అవుట్లేయర్స్ ఏజ్ ఎక్కడెక్కడ వచ్చేసి రో 11, 14 అండ్ 17లో 100 అనేది ఉంది, మనం ఇక్కడ ఫిల్టర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ క్వార్టైల్ 0.01 ఇక్కడ వచ్చేసి లోయెస్ట్ వాల్యూ అండ్ హైయెస్ట్ వాల్యూ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది 25% కదా, అలాగే 0.0 క్వార్టైల్ అంటే ఇది అండ్ 0.99 క్వార్టైల్ అంటే మ్యాక్సిమం వాల్యూ. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ మనకేంటంటే మనం ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను లెస్ దాన్ హై వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ట్రీట్ చేయాలి. అవుట్లేయర్స్ నేను ఫిల్టర్ చేయాలంటే లెస్ దాన్ మ్యాక్సిమం వాల్యూ అండ్ గ్రేటర్ దాన్ మినిమం వాల్యూ మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ లెస్ దాన్ మ్యాక్సిమం వాల్యూ, గ్రేటర్ దాన్ మినిమం వాల్యూ. ఓకే, అది నేను ఫిల్టర్ చేశాను అండ్ ఆపరేషన్. ఓకే, అవి ఫిల్టర్ చేస్తే ఏంటంటే మనకి ఓన్లీ విత్ ఇన్ ద బాక్స్ ప్లాట్ రేంజ్ తీసుకున్నాం. అవుట్లేయర్స్ అనేవి స్కిప్ అవుతున్నాయి. ఇక్కడ లెస్ దాన్ మ్యాక్సిమం వాల్యూ, లెస్ దాన్ దిస్ అండ్ గ్రేటర్ దాన్ ఇది తీసుకున్నాం. మనం డైరెక్ట్గా ఏంటంటే అవుట్లేయర్స్ మనం ఇక్కడ ఫిల్టర్ చేసాం. అవుట్లేయర్స్ డాట్ హెడ్ చేస్తే 25,
మనకి డైరెక్ట్గా అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఈ 100 అనే ఏజ్ అనేది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది డైరెక్ట్గా. మీరు ఇక్కడ ఈ కాలంలో కంప్లీట్ డేటా అనేది ఇక్కడ మేము డిస్ప్లే చేస్తుంది. ఈ కాలంలో మీకు ఎక్కడ 100 అనేది లేదనమాట. డైరెక్ట్గా నేను ఏంటంటే ఫిల్టర్ చేశాను యూజింగ్. మనకి ఇక్కడ ఏంటంటే లెస్ దాన్, హై వాల్యూ అండ్ మోర్ దాన్ మినిమం వాల్యూ. ఓకే, ఇలా మనం ఫిల్టర్ చేస్తే మనం అవుట్లేయర్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.